నాకు నిద్ర వస్తుంది, నేను పోతా. అమ్మ శ్వేత, నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను, తీసుకోమ్మా. మా మామకి బుగ్గన పెట్టుకొని వాడుకుంటాడు. అది బావా, శ్వేతకి చాక్లెట్ ఇచ్చే. అలాగే. చేతు, తొందరగా నువ్వు ఫారెన్ వెళ్ళిపోరా. ఎందుకు బావా? అది లేకుండా నేను బతకలేనురా. నాకు అది తప్ప వేరే లోకం లేదురా. అది లేకుండా నువ్వు ఫారెన్లో ఉండగలవు, కానీ నేను ఒక్క క్షణం కూడా ఉండలేనురా. దయచేసి నా శ్వేత నాకు వదిలేరా ప్లీజ్. చేతు, కన్న తండ్రిని అడగకూడని మాటే అడుగుతున్నాను. దయచేసి నా బాధ అర్థం చేసుకో చేతు. బావా, దానికి నిజమైన తండ్రివి నువ్వే బావా. అదెప్పటికీ నీ కూతురే. అది నీ దగ్గర ఉంటుంది బావా, ఉంటుంది. శ్వేత, శ్వేత, త్వరగా రామ్మా. ఏమిరా పిలిచినావు? పిలిచింది ఎందుకు కదమ్మా, శ్వేతని రమ్మను. అవు గందుకే వచ్చినా. నువ్వు శ్వేతవా? అరే దొరికిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అది శ్వేత మన ఇంట్లో ఎందుకుంటదిరా బిడ్డ? నీ కూతురు గీత కదా. అదేనమ్మా, తొందరలో గీత అనబోయి శ్వేత అన్నాను అంతే. గీత, గీత తొందరగా రామ్మా. నేను రెడీ నాన్నగారండి. వెరీ గుడ్. టిఫిన్ చేసావా? లేదండి. రా, నేను పెడతాను. తినిపించు. నాకు కూడా మా అమ్మ ఉంటే ఎత్తుకొని తినిపించేది తెలుసా? మిమ్మల్ని ఎత్తుకుంటే ఆవిడ మీకు తినిపించటం కాదు, మీరే ఆవిడకి తినిపించేవారు. పిండాకుడు. చల్ మేకప్ మొహందానా. మా అమ్మ బతుకుంటే నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదో తెలుసా? ఈ అవులే గాని లెక్క గోరు ముద్దలు తినిపించేది, లాలిపాట పాడేది, చందమామ కథలు కూడా చెప్పేది. ఈ సేతగాడితో కలిసి స్కూల్ కి తీసుకుపోయేది. చైతుతో కలిసి స్కూల్ కా? చైతుతో ఎలా కలుస్తుంది అత్తయ్య గారు? వీడి పెండ్లం కాబట్టి. ఏంటమ్మా, మీ అమ్మ నా పెళ్ళామా? ఏంది నిజం చెప్పేసిందా? మేనేజ్ చేయాలి. చైత అంటే మీ తాత. బాధపడకమ్మా, దీంతో పాటు నీకు తినిపిస్తానులే. నాకొద్దు. వద్దంటుంది కదండి, నాకు పెట్టండి. చూడు, చెల్లికి పెట్టమనుకుంటా ఎట్లా తింటుందో. అక్క
అక్కకు పెట్టింది చాలు, నాకు పెట్టు. అక్క నేనా? అక్క కాదు, అక్కడ పెట్టింది చాలు, నాకు పెట్టు అంటున్నా. బాగుందయ్యా, చాలా బాగుంది. ఆవిడ అడగడం, నువ్వు తినిపించటం. ఆయన ఈ వయసులో నువ్వు తినిపించడం ఏంటి చేతు? వదినా, ప్రేమని కోరుకోవడానికి అందించడానికి వయసుతో పనే ఉంది. ఇప్పటిదాకా మా అమ్మకి బిడ్డనయ్యే అవకాశం దక్కింది, కానీ ఇప్పుడు ఆ అమ్మకి తండ్రినయ్యే అదృష్టం దక్కింది. ఇంతకన్నా ఇంకేం కావాలో వదినా చెప్పు. సరిపోయిందయ్యా. ఇప్పుడు టిఫిన్ తినిపించమంటుంది, రేపు ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమంటుందేమో చూడు. నిజమే అక్క, ఆమె సైజు ఉయ్యాల దొరుకుతుందంటావా? చేసేదే ఉంది. గుమ్మం ముందు గుమ్మడికాయ కట్టినట్టు నడుకి తాడు కట్టి నట్టి ఇంట్లో వేలాడు కట్టి ఊపడమే. కరెక్ట్ అక్క. నన్నే ఎగతాళి చేస్తావే? మీరు చచ్చిండ్రు, మీరు అయిపోయిండ్రు. పండుడా బాలిక, ఏమి నీ కోరిక? ఈ రోజు వీళ్ళు తిండి తినకూడదురా. ఏం చేస్తావో చెయ్యి. నేను వడ్డిస్తానుండండి. వడ్డించండి అత్తయ్య గారు. అత్తయ్య గారు ప్లేట్ పట్టు. వడా ఇంకొకటి ఇంకొకటి పెట్టండి. అత్తయ్య గారు ఇంకోటి. థ్యాంక్స్. వడా అక్క. రాయి. అదేంటొదినా, టిఫిన్ అలా విసిరేశారేంటి? మీ అమ్మ రాళ్ళు పెడితే విసరక వేపుడు చేసుకుని మరీ తింటారా? నేను రాళ్ళు పెట్టడం ఏంటి? పిచ్చేమైనా పట్టిందా ఏంటి? మీరే చూడండి ఏం పెట్టారు. రాళ్ళా? వదినా, అవి రాళ్ళేంటి? టిఫిన్ కదా. ఏంటి బాబు, అవి ఇడ్లీలా? సరే, ఇప్పుడు నీకు తీసుకొచ్చి పెడతాను, తిను. ఇడ్లీయో రాయో తెలుస్తుంది, రాయో టిఫినో. తిను. తిన్నాగా, టిఫినేగా, ఇది రాయి ఎందుకు అవుతుంది చెప్పొదినా? బానే ఉందిగా. అలా తినేసాడేంటి? కొంప తీసేది రాయి కదా. మరి టిఫిన్ పెట్టమంటారా? వద్దు వద్దు. సర్లే, అయితే మీకు దోశలు తెస్తానుండండి. సరే, తీసుకురండి. అత్తయ్య గారు నాకు మసాలా దోశ. ఓకే ఓకే. తినవే. దోశ Thanks, దోశ అత్తయ్య గారు. దోశ. నువ్వు లేవే గీత. అయ్యో, దోశ చూస్తేనే నోరు ఊరిపోతుంది. థ్యాంక్స్ అత్తయ్య గారు. అబ్బా, వీళ్ళిద్దరికి గ్యారంటీగా పెచ్చబట్టింది. బాలిక, నీవు అనసూయ శరీరములు మారుటకు
సమయం ఆసన్నమైనది. ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఎవరి ఆత్మలు వారి శరీరంలోనికి మారిపోవలెను. లేనిచో శాశ్వతముగా నీవు ఈ శరీరంలోనే ఉండిపోవలసి వచ్చును. అమ్మో, లేదు లేదు, నేను మారిపోతాను. అటులని మొన్న ఇచ్చినట్టుగా మరలా లడ్డు ఇచ్చెదను. ఈసారి నీవు తినుము, ఆత్మలు మారిపోవును. అట్లనే. అమ్మా చాలు నాన్న. చాలు నాన్నగారండి. సరే పద, స్కూల్లో దింపేస్తా. నాన్న చేతు, ఈరోజు గీతని స్కూల్కి పంపుద్దురా. ఎందుకమ్మా? ఈరోజు నువ్వు నేను గీత సరదాగా బయటికెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అది కాదమ్మా, స్కూల్ మాండం. ప్లీజ్ నాన్నగారండి, స్వేదన్ కూడా తీసుకెళ్దామండి. శ్వేతనా? సరేమ్మా, వెళ్దాం వెళ్దాం. సరే అయితే. ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే? ఇల్లు మీరు చూసుకోండి. రండి నాన్న వెళ్దాం. ఇంట్లో మంచి వెళ్తా. ఇది వడేనే. అక్క నాకు. శ్వేత, ఏ శ్వేత, శ్వేత. ఏంటల్లుడు? నీకు దండం పెడతానే, నన్ను అల్లుడు మాత్రం మనకే. ఎవరైనా చూస్తే నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నా అనుకుంటారే. అనుకోవడం ఏంటల్లుడు? నా కూతుర్ని నిజంగానే చేసుకున్నావు కదా. ఏంటేంటేంటే, నేను చేసుకుంది నీ కూతుర్నా? సరేనే, నీ కూతురు పేరేంటో చెప్పవే. అలా అడుగుతావేంటల్లుడు? నా కూతురు పేరు కౌసల్య. నా భార్య పేరు దీనికి చెప్పనే లేదు, దీనికి ఎలా తెలిసిందబ్బా? నువ్వు ముద్దుగా కౌసు కౌసు అని పిలుచుకునేవాడివి కదా. ఓరి దేవుడు, ఈ విషయాలు నీకెలా తెలిసే? అయ్యో రామ, కూతురు విషయాలు తల్లికి కాకపోతే తమనకి తెలుస్తాయి అల్లుడు. ఓసై, ఇంకోసారి తల్లిని పిల్లిని అన్నావో నల్లిని నలిపినట్టు నలిపేస్తా. నోరు మూసుకొని స్కూల్కి బయలుదేరు. స్కూలుకా? నేను వెళ్ళను. ఏం రోగం? నన్ను స్కూల్కి రావద్దన్నారు. మళ్ళీ ఏం గొడవ చేసావే? నేనేం గొడవ చేయలేదల్లుడు, ఆ టీచర్ గాడే చేశాడు. టీచరా? ఏం గొడవ చేశాడే? నేను క్లాసుకి తొందరగా వెళ్ళాలంట, గంట కూడా లేటుగా వెళ్ళొద్దంట, వాడిని అరే ఒరే అని అనకూడదంట, పక్క స్టూడెంట్స్ ని కొట్టకూడదంట. ఇదేంటి అని అడిగితే కొట్టబోయాడల్లుడు. పోనీలే టీచరే కదా అని రెండే రెండు కొట్టానల్లుడు. దానికి నేనేదో వాడి ప్రాణం తీసినట్టు గొడవ గొడవ చేశాడల్లుడు. ఏమల్లుడు, స్టూడెంట్ అన్నాక ఆ మాత్రం కొట్టే హక్కు లేదా? అందుకే అటువంటి క్రమశిక్షణ లేని స్కూలుకి నేను వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాను. క్రమశిక్షణ కొత్త అర్థం చెప్పావే. చివరికి టీచర్ని కొట్టేంత దూరం వచ్చావన్నమాట. చివరికి కాదలుడు, ముందే కొట్టాను. నోర్మై, నిన్ను ఇలా కాదే, నిన్ను. ప్రేమ్ గారు, ప్రేమ్ గారు, ఎవరో వచ్చారు, పద పోదాం.
నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. బయటే నిలబడ్డారేం సార్? లోపలికి రండి. ఇద్దరం కలిసి ఉతుకుతాం. ఏయ్ ఏంటే? అదే బట్టలు ఉతుకుదాం అంటున్నా. ఇంకేమన్నా మాట్లాడవంటే చంపుతా. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? మీ శ్వేతని మా స్కూల్ నుంచి తీసేస్తున్నాం. హాయ్, థాంక్యూ సార్. పనిలో పని మా మామయ్య మీద కూడా పోలీస్ కేసు పెట్టండి. నా మీద కేసు ఎందుకు పెట్టాలనే? ఇంత చెండాలంగా నన్ను పెంచినందుకు. నోర్మోయ్ సార్, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు సార్. కానీ దీని తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను సార్. ఇంకోసారి ఇలా వెధవ పని చేయకుండా చూసుకుంటాను సార్. దయచేసి దాన్ని స్కూల్ నుంచి తీసేయకండి సార్. కుదరదు. టీచర్నే కొట్టిందంటే రేపు నన్ను కూడా కొడుతుంది. రేపటిదాకా ఎందుకు సార్? కావాలంటే ఇప్పుడే కొడతాను. కొట్టమంటారా? ఓసై, నోరు ముయ్యవే. సారీ సార్, చిన్నపిల్ల ఏదో తెలియకుండా చేసింది. ఈ ఒక్క తప్పు క్షమించండి సార్. సారీ సార్, ఇలాంటి అల్లరి పిల్ల మాకొద్దు. ఇంటికి వచ్చి చెప్పకపోతే మీరు స్కూల్కి పంపిస్తారని నేనే వచ్చి చెప్తున్నాను. అయ్యో, శ్వేతని ఈ ప్రధాన ఉపాధ్యాయుడి నుంచి కాపాడవలెను. ఎటులా? ఉపాయము. ఉపాధ్యాయ రమ్ము. ఆగుడి. గుడిలో కేసేయడమే సార్? అది ఆగుడి ఆ బడి కాదు. ఆగుడి అనగా ఆగుము అని అర్థము. ఆగక పరిగెత్త పొజిషన్లో ఉన్నామా సార్? మీరైనా చెప్పండి సార్, అసలు మా శ్వేత మిమ్మల్ని ఎందుకు కొట్టింది? శ్వేత నన్ను కొట్టినది అని మీకు చెప్పిన అడ్డగాడిద ఎవరు? ఆ గాడిద ఈయనే సార్. సారీ సార్, ఈయనే. అవును, నేనే చెప్పాను. ఎందుకు చెప్పితివి? నువ్వేగా వాళ్ళ మామయ్యతో మాట్లాడదామన్నావు. మరి నీవు ఆమె అల్లుడితో ఎందుకు మాట్లాడుతుంటివి? నేను అల్లుడేం సార్, నేను దీని మామని. ఊరుకోండి అల్లుడు. అల్లుడు అల్లుడా అంటే నువ్వు ఈయనకి? అత్తని. అత్తని వింటివా సొంటి ముఖము వాడ? అయినను శ్వేత నన్ను కొట్టిన నీకు ఏమిరా నొప్పి? ఆమె నన్ను కొట్టును, తిట్టును, చిరాకు వేసిన చంపును. ఏ టీచర్ను స్టూడెంట్ కాక వాచ్మేను కొట్టునా? ఆమెకు టీసీ ఇవ్వవలన ఆలోచన నీవు మానకుండినా నీవే నన్ను కొట్టితివని పోలీసు కంప్లైంట్ ఇచ్చి నిన్ను లోపలకు పంపుతా. అంత దూరం ఎందుకు? నీ ఏడుపును వేడు, నేను వెళ్తాను. మీరు ఏమీ భయపడరాదు. శ్వేత స్కూలుకు రావచ్చును. ప్రిన్సిపల్ ఏమైనా అన్నచో నేను చూసుకుందును. రామ్మ శ్వేత. అమ్మయ్య, సమయానికి దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నారు. పిలుస్తున్నారు కదా, ఇంకెందుకే లేటు? బయలుదేరు. అలాగే అల్లుడు. అయ్యో, ఇంత కష్టపడి కొడితే వీడేంటి సిగ్గు లేకుండా స్కూల్కి రమ్మంటున్నాడు? సర్లే, ఏం జరుగుతుందో చూద్దాం. స్నానం చేసేస్తాను సార్, మీరు వెళ్ళండి. ఆటోలనే. అమ్మయ్య, ఆరేళ్ల పిల్ల పొట్టిదా, 5 అడుగుల అమ్మ ముసల్దా, ఏంటో అంతా విచిత్రంగా ఉంది. నానమ్మ గారండి. ఏంటి బంగారం? నేను పిలిచింది మా నానమ్మ గారిని. పలికింది కూడా మీ నానమ్మ గారే. ఏంటమ్మా, నువ్వు గీతకి నానమ్మవా? ఏ కాదా? చెప్పవే పొట్టిదానా. ఊరికే తమాషాకలా అన్నాను. శ్వేత, మేము ఈరోజు పార్క్ వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? ఎందుకే డబ్బులు బొక్క? నేను రాను, మీరు వెళ్ళండి.
స్కూల్లో ఈ రోజు లావణ్య బర్త్డే. చాక్లెట్లు బిస్కెట్లు పంచుతుంది. హాయిగా తింటా. అవులేదానా, ఈ సాయంత్రం లోపు మనిద్దరి ఆత్మలు మారిపోతాయే. అప్పుడు నీ బాడీలోకి నువ్వు, నా బాడీలోకి నేను మారిపోతాం. హాయ్, నిజమా? అమ్మయ్యా, ఈ గౌన్ల బాధ తప్పుతుంది. ముస్లిం ఈ ఒక్కరోజు మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామే. లేదంటే ఆత్మలు మారగానే ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపోతామే. అదొకటి ఉందా? కర్మ. సర్లే, నువ్వు నా మనవరాలివని, నేను నీ నానమ్మననే నిజం కాలగర్భంలో కలిసిపోక ముందే కలిసి ఎంజాయ్ చేద్దాం. పద. థ్యాంక్స్ ముసలి. ఇదిగో చేతిగా ముసలిది కూడా వస్తానంటుంది. తీసుకొని పద పద. అన్నిసార్లు చేతుగా అనకమ్మా. వినడానికి చాలా చండాలంగా ఉంది. మామూలుగా పిలుస్తావే నాన్న చేతు అని, అలా ప్రేమగా పిల్లమ్మా. గట్లనే. ఇదిగో నాన్నగా చేతు. అయ్యో ఉసే, అది నాన్నగా చేతు కాదే, నాన్న చేతు. అమ్మా, ఇప్పుడు నువ్వు పిలిచావా? అవును నాన్న. అంత వింతగా ఉంది. ఏంటో, అటువైపు నుంచి రావాల్సిన పిలుపు ఇటువైపు నుంచి రావాల్సిన పిలుపు అటు నుంచి వస్తున్నాయి. చాలా తేడాగా ఉంది. ఏం సోజ్యం చూస్తున్నావు? జల్దీ నడు. అవును నాన్న, వెళ్దాం పదా. లేట్ అయితే మళ్ళీ మారిపోతారా ఏంటి? అదే ప్లేస్ మారిపోతా అంటోంది. అదే, పదండి. నన్ను ఎత్తుకోరా ముసలి. ఎత్తుకో చల్లరా. పార్క్ చాలా ప్రశాంతంగా ఉంది. చెప్పండి, ఏం చేద్దాం? నేను శ్వేత ఆడుకుంటామండి. రావే శ్వేత. నేనే వాడతానే. ఏంటి, నువ్వు ముసల్దానివా? ముసలిది కాక పొడుచుదా? నేనంటే చిన్న పిల్లని కాబట్టి జోష్తో ఆడతా. రావే గీత, మన ఇద్దరం ఆడుకుందాం. ఏంటి నాన్న? అమ్మ శ్వేత పిలిచింది మా అమ్మని, నువ్వు పలుకుతున్నావేంటి?